పరమదయానిధే పతిత పావన నామ హరే ఎటల్చు సుస్థిరమతులై సదా భజన సేయు మహాత్ముల పాదధూళి నా శిరమున దాల్తు మీరటకు చేరకుడల్చు యముండు కింకరోత్కరముల కానబెట్టునట దాశరథి కరుణాపయోనిధి. శ్రీమద్ రామాయణము బాలకాండము 10వ సర్గము. అంగదేశమునకు ఋష్యశృంగుని ఆగమనము. సనత్కుమారుడు ఇది వరలో ఋష్యశృంగుని రాకతో నీకు పుత్ర సంతానము కలగగలదు అని అన్న మాటలు గుర్తు చేసిన సుమంత్రుని వచనములకు సంతోషించి దశరథుడు అట్లైన రోమపాదుడు ఋష్యశృంగుని ఏ విధముగా అంగదేశమునకు రప్పించినో తెలుపమని ఆదేశించాడు. సుమంత్రుడు చెప్పనారంభించాడు. రాజైన రోమపాదుడు మంత్రులతో పురోహితులతో ఋష్యశృంగుని ఏ విధముగా రప్పించాలి అన్న దానిపై సమాలోచనలు జరుపుతున్నాడు. అప్పుడు పురోహితులు రాజుతో ఇలా అన్నారు: ఋష్యశృంగుడు వనంలో నివసిస్తున్నాడు. అతడు తపస్సునందు వేదాధ్యయమునందు నిమగ్నమై ఉంటాడు. స్త్రీ స్వరూపాన్ని కానీ ఇంద్రియ సుఖముల గురించి కానీ ఎరుగనివాడు. చిత్తమును ఆకర్షించు విషయముల ద్వారా అతడిని మన నగరమునకు రప్పించవచ్చు. మేము తెలిపిన ఈ ఉపాయం వల్ల ఏ అపాయమూ జరగబోదు. అందుకని అతడి వద్దకు అందమైన గణికలను పంపెదము. వారు అక్కడికి వెళ్ళి ఉపాయముతో ఋష్యశృంగుని ఆకర్షించి తీసుకుని రాగలరు అని తెలియజేశారు. రోమపాదుని ఆమోదముతో అందమైన వారాంగనలు ఋష్యశృంగుని వనంలోకి ప్రవేశించారు. వారు ఆశ్రమ సమీపంలోనే ఉంటూ జితేంద్రియుడు ఋషిపుత్రుడు అయిన ఋష్యశృంగుని దర్శనమునకై ప్రయత్నించసాగారు. సదా పితృసేవలో ఉండే ఋష్యశృంగుడు ఆశ్రమము దాటి బయటకు రాలేదు. ఋష్యశృంగుడు పుట్టింది మొదలు స్త్రీలను కానీ మరే ఇతర ప్రాణిని కానీ చూచేరగడు. కొద్దిసేపు అయిన తర్వాత ఆ ఋషికుమారుడు తలవని తలంపుగా ఆశ్రమం నుండి బయటకు వచ్చి ఆ ప్రదేశంలో వివిధ రూపముల్లో వివిధ భంగిమల్లో ఉన్న గణికలను చూచాడు. చిత్ర విచిత్రములైన వేషములను ధరించి అత్యంత ఆకర్షణీయముగా ఉన్నవారు మధురస్వరములతో గానం చేస్తూ ఋష్యశృంగునితో, బ్రాహ్మణోత్తమ, మీరెవరు, ఎవరి కుమారులు, ఒంటరిగా ఈ నిర్జన ప్రదేశంలో ఎందుకుంటున్నారు అని ప్రశ్నలు సంధించారు. అంతవరకు స్త్రీలను చూచి గాని స్త్రీలతో మాట్లాడి గాని ఎరుగని ఋషికుమారుడు అందమైన రూపములతో ఉన్న వారిని చూచిన సంతోషంలో తన తండ్రి అయిన విభండకముని గురించి తెలియజేశాడు. వారిని ఆశ్రమంలోకి పూజా నిమిత్తమై ఆహ్వానించాడు. ఆ గణికలు కూడా ఆశ్రమం చూడవలన తలంపుతో కుతూహలంతో ఆశ్రమంలోకి వెళ్ళి మునికుమారునితో సంభాషించసాగారు. విభండక మహర్షి ఏ క్షణమునైనా రావచ్చును అని భయపడుతూ వారు ఋష్యశృంగునితో, మేము ఒక వ్రతం ఆచరించవలసింది ఉంది అని సాకుగా చెప్పి వెళ్ళిపోయారు. జితేంద్రియుడైన ఋష్యశృంగుడు కలత చెంది మనస్సునందు అస్వస్థతకు గురయ్యాడు. మర్నాడు మునికుమారుడే గణికలున్న ప్రదేశమునకు వచ్చాడు. తమ వద్దకు వస్తున్న మునికుమారుని చూచిన గణికలు మిక్కిలి ఆనందంతో, మా ఆశ్రమంలో ఇంతకన్నా ఘన సత్కారాలు చేస్తాం, మా దేశానికి రండి అని పలికారు. వారి మాటలకు మిక్కిలి సంతోషించిన వాడైన ఋష్యశృంగుడు వారి వెంట వస్తానని చెప్పడంతో ఆ వారాంగంలో అతడిని తమ వెంట అంగదేశానికి తీసుకుని వెళ్ళారు. ఋష్యశృంగుడు జితేంద్రియుడు, సద్గుణ సంపన్నుడు, బ్రహ్మనిష్టాగరిష్ఠుడు. మహాత్ముడైన ఆ బ్రాహ్మణ కుమారుడు అంగదేశమున అడుగుపెట్టాడో లేదో వరుణదేవుడు అంగదేశంలో కుంభవృష్టి కురిపించాడు. ఆ మునికుమారుని అక్కడ ఉన్నవారంతా కీర్తించారు. రోమపాద మహారాజు తమ దేశానికి వర్షాన్ని తీసుకొచ్చిన ఆ మునికుమారునకు సాగిలపడి నమస్కరించాడు. ఋష్యశృంగునితో రోమపాదుడు వారాంగనల ద్వారా అతన్ని రప్పించిన విధమునకు ఆగ్రహం చెందవద్దని, అతడి తండ్రి అయిన విభండకుడు తమను ఆగ్రహించకుండానట్లు అనుగ్రహింపమని వేడుకున్నాడు. తదుపరి రోమపాదుడు ప్రసన్న మనస్కుడై ఋష్యశృంగ మహర్షికి తన కుమార్తె శాంతను ఇచ్చి వివాహం జరిపించాడు. మహా తేజస్వి అయిన ఋష్యశృంగుడు గౌరవాదరములు అందుకుంటూ భార్యతో కూడి రాజాంతఃపురములో సౌఖ్యములను అనుభవింపసాగాడు. ఇప్పుడు బాలకాండలోని 10వ సర్గంలో గల శ్లోకములను వింటారు. సుమంత్రశ్చోదితో రాజ్ఞా ప్రోవాచేదం వచస్తథా యదర్శ శృంగస్త్వానేతః శృణు మే మంత్రిభిః సహ.
రోమపాదమువాచేదం సహామాత్యః పురోహితః ఉపాయో నిరపాయోయం అస్మాభిరభిచింతితః ఋష్యశృంగో వనచరః తపస్వాధ్యాయనే రతః అనభిజ్ఞః స నారీణాం విషయాణాం సుఖస్య చ ఇంద్రియార్థైరభిమతైః నరచిత్తప్రమాదిభిః పురం ఆనాయయిష్యామః క్షిప్రం చాధ్యవసీయతాం గణికాస్తత్ర గచ్చन्तు రూపవత్యః స్వలంకృతాః ప్రలోభ్య వివిధోపాయైః ఆనేష్యంతీహ సత్కృతాః శ్రుత్వా తథేతి రాజా చ ప్రత్యువాచ పురోహితం పురోహితో మంత్రిణశ్చ తథా చక్రుశ్చతే తదా వారముఖ్యాశ్చ తచ్ఛ్రుత్వా వనం ప్రవివిశుర్మహత్ ఆశ్రమస్యావిదూరేస్మిన్ యత్నం కుర్వంతి దర్శనే ఋషిపుత్రస్య ధీరస్య నిత్యమాశ్రమవాసినః పితుస్స నిత్యసంతుష్టో నాతిచక్రామ చాశ్రమాత్ నతేన జన్మ ప్రభృతి దృష్టపూర్వం తపస్వినా స్త్రీవా పుమాన్ వా యచ్ఛాన్యత్ సర్వం నగరరాష్ట్రజం తతః కదాచిత్తం దేశం ఆజగామ యదృచ్ఛయా విభండక సుతస్తత్ర తశ్చాపశ్చద్వరాంగనాః తాశ్చిత్రవేషాః ప్రమదా గాయంచో మధురస్వరాః ఋషిపుత్రం ఉపాగమ్య సర్వా వచనమబ్రువన్ కస్త్వం కిం వర్తసే బ్రహ్మన్ జ్ఞాతుమిచ్ఛామహే వయం ఏకస్త్వం విజనే ఘోరే వనే చరసి శంసనః అదృష్టరూపాః తాస్తేన కామ్యరూపా వనే స్త్రియః హార్దా తస్య మతిర్జాతా హ్యాఖ్యాతుం పితరం స్వకం పితా విభాండకోస్మాకం తస్యాహం సుత ఔరసః ఋష్యశృంగ ఇతి ఖ్యాతం నామ కర్మ చ మే భువి ఇహాశ్రమపదోస్మాకం సమీపే శుభదర్శనాః కరిష్యేవోత్ర పూజాం వై సర్వేషాం విధిపూర్వకం ఋషిపుత్రవచః శ్రుత్వా సర్వాసాం మతిరాస వై తదాశ్రమపదం ద్రష్టుం జగ్ముః సర్వాశ్చ తేన తాః ఆగతానాం తతః పూజాం ఋషిపుత్రశ్చకారః ఇదమర్ఘ్యం ఇదం పాద్యం ఇదం మూలం ఫలం చ నః ప్రతిగృహ్య చ తాం పూజాం సర్వా ఏవ సముత్సుకాః ఋషేర్భీతాశ్చ శీఘ్రం తా గమనాయ మతిం దధుః అస్మాకమపి ముఖ్యాని ఫలాని మాని వై ద్విజ గృహాణ ప్రతిభద్రం తే భక్షయస్వ చ మాచిరం తతస్తాః తం సమాలింగ్య సర్వా హర్షసమన్వితాః మోదకాన్ ప్రదదుస్తస్మై భక్ష్యాంశ్చ వివిధాన్ బహూన్ తాని చాస్వాద్య తేజస్వి ఫలానేతి స్మ మన్యతే అనాస్వాదితపూర్వాణి వనే నిత్యనివాసినాం ఆపృచ్య చ తదా విప్రం వ్రతచర్యాం నివేద్య చ గచ్చంతి స్మాపదేశాత్తాః భీతాస్తస్య పితుః స్త్రియః గతాసు తాసు సర్వాసు కాశ్యపశ్చాత్మజో ద్విజః అస్వస్థహృదయశ్చాసీత్ దుఃఖం స్మ పరివర్తతే తతో పర్యద్యుతం దేశం ఆజగామ సవీర్యవాన్ మనోజ్ఞా యత్ర తా దృష్టా వారముఖ్యాస్వలంకృతాః దృష్ట్వైవ తాస్తదా విప్రం ఆయాంతం హృష్టమానసాః ఉపసృత్య తతః సర్వాః తాస్తమోచురితం వచః ఏ హ్యాశ్రమపదం సౌమ్య హ్యస్మాకమితి చాబ్రువన్ తత్రాప్యేష విధి శ్రీమాన్ విశేషేణ భవిష్యతి శ్రుత్వా తు వచనం తాసాం సర్వాసాం హృదయంగమం గమనాయ మతిం చక్రే తం చ నిన్యుస్తదా స్త్రియః తత్ర చానీయమానే తు విప్రేతస్మిన్ మహాత్మని వవర్ష సహసా దేవో జగత్ప్రహ్లాదయంస్తదా వర్షేణైవాగతం విప్రం విషయం స్వం నరాధిపః ప్రత్యుద్గమ్య మునిం ప్రహ్వః శిరసా చ మహీం గతః అర్ఘ్యం చ ప్రదదౌ తస్మై న్యాయతః సుసమాహితః వవ్రే ప్రసాదం విప్రేంద్రాత్ మా విప్రం మన్యురావిశేత్ అంతఃపురం ప్రవిశ్యాస్మై కన్యాం దత్వా యథావిధి శాంతాం శాంతేన మనసా రాజా హర్షమవాపసః ఏవం స న్యవసత్తత్ర సర్వకామైః సుపూజితః ఋష్యశృంగో మహాతేజా శాంతయా సహ భార్యయా. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే బాలకాండే 10వ సర్గః.
వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 10వ సర్గము సమాప్తము. శ్రీ సీతారామాభ్యాం నమః.